సమావేశమైనటువంటి పెద్దగడపూరు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నిన్ననే మన పెద్దగడపూరు మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే పైన పదవి వ్యామోహంతో అసత్య ఆరోపణలు తిక్కన చేయడం సమంజసం కాదని, తిక్కనకు వైఎస్ఆర్సీపీలో ప్రథమ స్థానం కల్పించామని, తిక్కన వైఎస్ఆర్సీపీ నుంచి అనేక పథకాలు లబ్ధి పొందాడని మా పైన అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు ఖండిస్తూ ముఖ్యంగా తిక్కన వైఎస్ఆర్సీపీలో 12 సంవత్సరాలు కొనసాగాడు. 12 సంవత్సరాలు కొనసాగిన తర్వాత 2019లో పార్టీ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హుడైన నాకు ఒక ఇంటి పట్ట ఇవ్వడం జరిగింది. అలాగే ఒక రేషన్ డీలర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీటీసీలో పోటీ చేయమని నన్ను ఆదేశించడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఎంపీటీసీలో పోటీ చేయండి అని ఆదేశించడం జరిగిందంటే, ముఖ్యంగా నా భార్యకు గ్రామ పంచాయతీ ఓటర్ నమోదులో నమోదు కాలేదు, ఆమెకు ఓటర్ లేదు, దయచేసి పోటీ చేయడం, ఓటరే కానప్పుడు పోటీ చేయడం ఎలా సాధ్యమవుతుందని చెప్పి నేను వారిని అడగడం జరిగితే, వాళ్ళు ఏమని చెప్పారంటే, వాళ్ళు ఎలాగో ఈయనకు ఓటు లేదు, ఎలాగో ఈయన పోటీ చేయడు, మేమైతే నీకు అవకాశం ఇచ్చున్నాం కదని ఒక అసత్యమైనటువంటి సత్యాన్ని వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా నేను కష్టపడినందుకు మాత్రమే 2 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. నేను కష్టపడినందుకు మాత్రమే 2 మరియు డీలర్షిప్ కేటాయించడం జరిగింది. వీటన్నిటిని కేటాయించిన తర్వాత నాకంటే నాతో పాటు వ్యవసాయ కూలి అమాలి పని చేసే ముక్కరన్న గారికి కానీ, వ్యవసాయ కూలి పని చేసే అర్లప్ప గారికి కానీ, నేనే రాజకీయంగా వాళ్ళ కూలి పనులకు వెళ్తే వారితో స్నేహించి వారిని రాజకీయాల వైపు మళ్లించి వారిని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. ముఖ్యంగా ముక్కరన్న గారు అన్నారు, వైఎస్ఆర్సీపీలో తిక్కనగర్కి అనేక అవకాశాలు కల్పించినారు. నేను 1 ప్లాట్ పొందితే ముక్కరన్న గారు వాళ్ళ దాయాదులు వాళ్ళ రక్త సంబంధికులు 10 ప్లాట్లు పొందారు. నేను ఒక డీలరు 1 సంవత్సరం నేను డీలర్ వేసే ముక్కరన్న గారు 4.5 సంవత్సరాలు వేశారు. ముక్కరన్న గారికి తిక్కన్న గారికి ఎమ్మెల్యే వాళ్ళ ఆర్థిక సాయం చాలా చేశారని చెప్పి నాకంటే 3 రెట్లుగా ఇప్పటి వరకు ముక్కరన్న గారు అర్లప్ప గారు ఎక్కువ మొత్తంలో సాయం పొందాడు. సాయం పొందినది వాళ్ళు ఎత్తేసినారు చెప్పారు కదా, మరి నేను చేసిన కృషి ఎందుకు చెప్పడం లేదు మిస్టర్ ముక్కరన్న గారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్ లో ఎస్సీ రిజర్వేషన్ 2 ఎంపీటీసీలు 1 సర్పంచ్ ఇస్తే అందులో ఎస్సీ సర్పంచ్ ఎస్సీ ఎంపీటీసీలు 2 ఎన్నికవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత పార్టీలో కష్టపడిన వారికి అనేక పదవులు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో 1 జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే మరో 2 ఉపాధ్యక్షులు పోస్టులు సృష్టించడం జరిగింది. 1 మున్సిపల్ చైర్మన్ ఉంటే మరో 2 మున్సిపల్ వైస్ చైర్మన్ సృష్టించడం, 1 ఎంపీపీ ఉంటే మరి 2 ఉప ఎంపీపీలను సృష్టించడం జరిగింది. ముఖ్యంగా ఏ మండలంలో అయితే బీసీ ఎంపీపీ ఉంటే అందులో 1 ఓసీకి ఉపాధ్యక్షుల పదవి, 1 ఎస్సీకి ఉపాధ్యక్షుని పదవి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం జీవో నంబర్తో సహా విడుదల చేసి ఆయా పోస్టుల్లో అర్హులైన ఎస్సీలని బీసీలని మైనార్టీలని నియమించాలని చెప్పి ఆదేశిస్తే పెద్దగడపూరు మండలానికి ఎస్సీ ఎంపీపీ ఇవ్వాల్సి ఉండగా ఎస్సీయేతరులకు ఇచ్చినారు. అదే కాకుండా పెద్దగడపూరు మండల కేంద్రానికి 1 సచివాలయం, 1 రైతు భరోసా కేంద్రము శాంక్షన్ చేస్తే వచ్చిన నిధులను వైసీపీ నాయకులు దిగమింగారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన పదవులు సైతము ఎస్సీయేతరులకు ఇచ్చి సొమ్ము చేసుకున్న విషయము ముక్కరన్న గారు గమనించాలి. ఈ విషయాన్ని ముక్కరన్న గారు ఎందుకు వైసీపీలో ఉండి ప్రశ్నించలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయన సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి నీవు నిజమైన ఎస్సీకి నీకు ఆత్మగౌరవం ఉంటే ఆ రోజు ముఖ్యంగా నీవు రామ్మోహన్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు నిలదీసి ఎస్సీ ఉపాధ్యక్షుల పదవి నీ కోడలకు నీ తోటి కొలిక్స్ అయినటువంటి లక్ష్మమ్మకు ఎంపీ పదవి ఇచ్చేవారు కదా అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఎక్కడ కూడా ఎస్సీలకు సముచిత ప్రాధాన్యత లేనే లేదు వైసీపీలో. ముఖ్యంగా వాళ్ళు చెప్పారు గతంలో సొసైటీ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారంలోను మరి నిన్నను అసత్యమైన ఆరోపణలు మా ఎమ్మెల్యే మీద చేశాడు, ఇవి ఎంతవరకు సత్యమని వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఇప్పటికీ గెలబట్టి ఈ సంవత్సరానికి 16 సంవత్సరాలు అయింది. ఎన్ని రోజులు ఆయన శాసనసభకు వెళ్ళాడు, ఎన్నిసార్లు మంత్రాలయం నియోజకవర్గ ప్రజల సమస్యలు అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్ళాడు, ఏ శూన్యకాల సమయకాల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు నిధులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి అని చెప్పి ఎన్నిసార్లు
మరి ఆయన ప్రశ్నించినాడు, అడిగాడు. మీతో దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన 16 సంవత్సరాలు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనుల పైన ఒక శ్వేతపత్రం విడుదల చేయించని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎస్సీలకు ఇవ్వాల్సిన పదవులు ఇవ్వకుండా, అలాగే ఎస్సీలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుపడి వాళ్ళు ఇచ్చే తాయిలాలు తీసుకొని స్వప్రయోజనాల కోసం పదవులు తాకట్టు పెట్టి ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రధానంగా ముగ్గురన్న అర్లప్పన్న విషయం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అలాగే మా చిన్నటువంటి అర్లప్ప కూడా చాలా మాట్లాడినాడు. ఆయన ఎన్ని స్టేట్మెంట్లు అయింది, మా ఎమ్మెల్యేని విమర్శించే అర్హత లేదు, మేము ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తాం, ఖండిస్తూనే ఉంటామని చెప్పి. మాకు అభ్యంతరమే లేదు చిన్న, నీవు తప్పకుండా ఒక ప్రెస్ క్లబ్ రోజు ఏర్పాటు చేసుకో, దాంట్లో రోజు ప్రెస్ స్టేట్మెంట్, రోజు ప్రెస్ కౌంటరీ, నీవు కూడా ఉద్యోగానికి సూటిగా సూటబుల్ అవుతావు. మీ ఇద్దరు కూడా స్క్రిప్ట్ రాసిస్తే చదివే వాళ్ళన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని రాజకీయాల వైపు తీసుకొచ్చిన వ్యక్తి బొగ్గుల తిక్కన్న విషయం మీరు గుర్తించుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీరే కాదు, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ఒక వ్యక్తిని పల్లె నుంచి పార్లమెంటు దాకా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని విమర్శించే హక్కు ప్రజలకు ఉన్నదన్న విషయం గమనించాలి. రాజకీయ అజ్ఞానులైనటువంటి ముగ్గురన్న అర్లప్ప గారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. వ్యక్తిగత విమర్శలు వద్దు. వైసీపీ పాలనలో దళితులకు ఏం మేలు జరుగుతుందో మీరు నిరూపించండి. దళితులకు ఇవ్వాల్సినటువంటి ఉపాధ్యక్షుల పదవి ఇవ్వలేదు, దళితులకు కట్టించాల్సినటువంటి సచివాలయం కూడా వైసీపీ నాయకులు కట్టించడం లేదు, దళితులకు చేయాల్సినటువంటి రైతు భరోసా కేంద్రం కూడా వాళ్ళు కట్టించలేదు. కట్టియక ముందే నిధులు దిగమింగిన ఘనత మీ వైఎస్ఆర్సీపీ నాయకులది. మీకు కళ్ళు చెవులు ఉన్నాయా? మిమ్మల్ని కూడా ఎన్నుకున్నారు కదా ప్రజలు, ఎన్నుకుని మండల సభకు పంపించారు. ఒక్కరోజైనా మండల సభలో ఉన్నటువంటి ఎంపీటీసీలు మాకెందుకు సచివాలయం కట్టించలేదు, మాకెందుకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పి నిలదీశారా? కేవలం మీరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మీ స్వప్రయోజనాల కోసమే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పటి నుంచి మీ ఉద్యోగం ప్రెస్ స్టేట్మెంట్ లో కౌంటర్ చేయడమే మీ ఉద్యోగం అని గుర్తించుకోండి. దానికి మీరు పనికి వచ్చేది. దానికంటే ఇంకా ఉన్నతమైన పదవులు మీరు తీసుకొస్తే తప్పకుండా మీకు కూడా నేను సన్మానం ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నేను 15 సంవత్సరాలు, దాదాపు 13 సంవత్సరాలు వైసీపీలో ఉన్నప్పటికీ కనీస గుర్తింపు నాకు ఇవ్వలేదు. వాళ్ళని మేము మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ మా ఎమ్మెల్యే గారు అడుక్కున్న ముందరే చేశారని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ముఖ్యమన్నా నీవు సేన్లోన మందు కొడతా ఉంటే బొగ్గుల తిక్కనకి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఫోన్ చేసి, అయ్యా తిక్కన గారు నీ ఆధార్ కార్డు, నీ పాస్పోర్ట్, మరి నీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి ఇవ్వండి అంటే, అయ్యా నాకు ఆ పదవి నాకు అక్కర్లేదు, ముఖ్యరన్న గారికి ఇవ్వండి అని సూచించిన వ్యక్తి నేనని నీవు గమనిస్తే బాగుంటుంది. అజ్ఞానమైన ముఖ్యరన్నని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. చేసిన సహాయం ఎత్తేసిన వాడు మానవుడు కాదు, వాడు మానవత్వం కలిగిన వాడు కాదు. అంటే ఇలాంటి మీకు తాయిలాలు ఇచ్చి మాలాంటి వారిని ఆరోపణలు చేయడానికి మేము వైసీపీ సోదరులు మీరు ఏమైనా నియమించుకోవడానికి పేటీఎం వర్కర్లుగా మీరు ఏమైనా పనిచేస్తూ ఉన్నారని గుర్తించండి. ఒకప్పుడు మనందరం మన ముగ్గురు స్నేహంగా ఉన్నప్పుడు కూడా మనం కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళని, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని విమర్శించినటువంటి ఘనత మరి తెలుసు. మరి ఇప్పుడు నేను లేను కాబట్టి నా స్థానంలో మీరు వచ్చారు. మరి ఇప్పటి నుంచి మీకు పోస్టులు కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం, కౌంటర్లు ఇవ్వడం, ఆట వరకే మిమ్మల్ని పరిమితం చేస్తారు కానీ తప్ప మీకు పదవులు ఇవ్వరు. రాజకీయ బద్ధంగా రావాల్సిన పదవి కూడా వైసీపీ నాయకులు ఇవ్వలేదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీతో దమ్ము ధైర్యం ఉందే మీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మీ ఎమ్మెల్యే అసెంబ్లీ లేవనెత్తిన కార్యక్రమాలు, మీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగినటువంటి కార్యక్రమాలు, మీ ఎమ్మెల్యే సీఎం గారి దగ్గరికి వచ్చినట్టు వెనకబడిన మంత్రాలయ నియోజకవర్గానికి తెచ్చినటువంటి నిధులు, చేసిన అభివృద్ధి శ్వేతపత్రం విడుదల చేయండి. దాని గురించి నేను తెలుసుకున్న తర్వాత ఆయన ఇంత అభివృద్ధి చేసిన అప్పటి నుంచి నేను కామెంట్ కూడా ముఖ్యన్న గారు, అర్లప్ప గారు గమనించి ఎదుటి వ్యక్తి పైన ఆరోపణలు చేసేటప్పుడు వ్యక్తిగత ఆరోపణలకు మీరు స్వస్తి పలికితే బాగుంటుంది. ఇలాగే చేస్తే మేము కూడా ఇలాగే రేంజ్కి 10 రేంజ్ ఇస్తాం, మేము 20 రేంజ్ ఇస్తాం, నువ్వు 20 రేంజ్ ఇస్తాం, మేము 40 రేంజ్ ఇస్తాం. దానికి ఎవరికి డిబేట్ కూడా సిద్ధంగా ఉన్నాం. మాకేం తెలియలేదు. మీలాగా పేటీఎం వర్కర్ల వారి ఏదో స్క్రిప్ట్ రాసి తీసుకొచ్చి చదివే వాళ్ళకి కాదు. మేము మాకు జ్ఞానం ఉంది. మా తాత అంబేద్కర్ జ్ఞానాన్ని ఇచ్చినాడు, మా తాత జగ్జీవనం జ్ఞానాన్ని ఇచ్చాడు, మా తాత పూలే గారు మాకు చదువుకొని జ్ఞానాన్ని రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన పదవులను మాకు ఇచ్చాడు మా అధినేత మరి ఎన్ రమాకాంత్ రెడ్డి గారు, రాఘవేంద్ర రెడ్డి గారు. తప్పకుండా మాకు ఇచ్చిన బాధ్యత తప్పకుండా నెరవేరుస్తాం. ఎదుటి వ్యక్తి పైన ఆచితూచి ఆరోపణలు చేస్తే మీకు మర్యాదగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అనవసరమైన ఆరోపణలు చెప్తే మేము కూడా ప్రతి ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో తగ్గే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ, భవిష్యత్తులో మనందరం అధికార పక్షం, ప్రతిపక్షం, వెనకబడిన నియోజకవర్గం
మంద్రాన్ నియోజకవర్గానికి పోటీపడి నిధులు తెచ్చి పోటీపడి క్వశ్చన్ చేసి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ సూచన పలుకుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.